అదేంటో రియల్ లైఫ్లో అయినా కష్టాల్లో ఉన్న వారికే ఇంకా కష్టాలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాంటి వరుస కష్టాలను ఎదుర్కొంటున్నాడు. తన అప్కమింగ్ మూవీ కోసం డిఫరెంట్ లుక్తో కష్టపడుతున్న జూనియర్కు ఆ సినిమా విడుదల కాకుండానే కోట్ల నష్టం రావడం షాకింగ్గా మారింది. వివరాల్లోకి వెళ్తే రవితేజ, సురేందర్ రెడ్డిల కాంబినేషన్లో విడుదలై ఘోర పరాజయాన్ని చూసిన కిక్ 2 జూనియర్ 12 కోట్ల నష్టాన్ని మిగిల్చింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ నష్టాలు విషయాన్ని తెలుసుకోవడానికి కళ్యాణ్ రామ్ లండన్ వెళ్లి మరీ జూనియర్తో ఈ అకౌంట్ సెటిల్ చేయించాడు అని సమాచారం. కిక్ 2 సినిమాకు సంబంధించిన కొన్ని ఫైనాన్షియల్ వ్యవహారాలకు హామీగా జూనియర్ నిలవడంతో ఆ సినిమా ఘోర పరాజయం తర్వాత ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి విపరీతమైన ఒత్తిడి మొదలైందని టాక్. ఈ వ్యవహారాల్లోకి సంబంధించిన అకౌంట్స్ ఈ నెలాఖరుకు తిరిగి వచ్చిన తర్వాత సెటిల్ చేసుకుందామని కళ్యాణ్ రామ్ ఎంత నచ్చ చెప్పినా ఆ ఫైనాన్షియర్స్ ఒప్పుకోకపోవడంతో స్వయంగా కళ్యాణ్ రామ్ జూనియర్ కోసం లండన్కు వెళ్ళి అక్కడి నుండి ఈ వ్యవహారాలన్నీ సెటిల్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా దిల్ రాజు కిక్ 2 సినిమాకు సంబంధించి ఒక 6 కోట్ల వ్యవహారం తన సొంత డబ్బుతో క్లియర్ చేయించడంతో ఆ డబ్బుకు బదులుగా జూనియర్ దిల్ రాజుకు ఒక సినిమా చేసి పెడతాడని ఇప్పటికే అగ్రిమెంట్ పై సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా అన్ని విషయాల్లోనూ కళ్యాణ్ రామ్నే కాకుండా జూనియర్ని కూడా కిక్ 2 కార్నర్ చేసిందని వార్తలు వస్తున్నాయి. అన్న కోసం ఇంత చేసినా తారక్ నందమూరి ఆర్ట్స్ బ్యానర్స్లో ఒక సినిమా చేయడానికి సైతం అంగీకరించినట్లు తెలుస్తోంది.